అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం. మన దేవుడు మహోన్నతుడు అంటే ఆయన కంటే గొప్పవారు మరెవరూ లేరని అర్థం. పరలోకములో గాని, భూలోకములో గాని, భూమి క్రింది లోకములో గాని ఆయన కంటే గొప్ప దేవుడు మరెవరునూ లేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వాన్ని తన నోటి మాట చేత సృష్టించారు. కన్యక గర్భములో నుండి లోకరక్షకుడైన యేసును జన్మింపజేశారు. ఆమేన్. ఇటువంటి మహాదేవుని చాటున నివసిస్తే మనకు సర్వము సాధ్యమే. ఖడ్గము గాని, వస్త్రహీనత గాని, కరువు గాని, పాపము గాని, మరణము గాని మనలను ఏమీ చేయలేవు. ఆమేన్. ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు చేయగలుగుతాము, చూడగలుగుతాము. హల్లెలూయా. ప్రభువా, మీ చాటున నివసించుచు మీ సర్వశక్తిని పొందుకోగలిగినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా చాటు మీరే. ప్రభువా, మా కొండ మీరే. మీ చాటునే మేము నివసించాలి. మీరు సర్వశక్తిమంతులు. మీ నీడలో మాకెంతో విశ్రాంతినైనా. తండ్రి, మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. మీ చాటున నివసిస్తే మాకు ఈ లోకంలో ప్రతి శోధనని, ప్రతి ఆటంకాల్ని జయించి శాంతిని పొందుకోగలుగుతాం. ఈ లోకంలో ఏదీ మమ్మల్ని ఏమీ చేయలేదు. అటువంటి నీడలో మేము ఎల్లప్పుడూ జీవించినట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు సన్నిధి మనకు తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.